ఈ మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన చేశారు. ఈ పర్యటన వెనుక ఒక అనూహ్యమైన వ్యూహం ఉందా అంటూ ఇప్పుడు చర్చ మొదలైంది. మిడిల్ ఈస్ట్ యుద్ధ మేఘాలతో అట్టడుగుతుంది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మోదీజీ పర్యటన వెనుక ఒక భారీ వ్యూహం ఉంది అంటున్నారు. ఇజ్రాయెల్ నుండి అత్యంత శక్తివంతమైన ఐరన్ బీమ్, లేజర్ షీల్డ్ మరియు గోల్డెన్ హారిజాన్ బంకర్ బస్టర్ క్షిపణుల కొనుగోలుకు భారత్ అంగీకరించింది. ఈ విషయం అందరికీ తెలిసింది. దీనికి ప్రతిగా ఇరాన్లోని అణు మరియు క్షిపణి కేంద్రాలపై ఇజ్రాయెల్ చేసే దాడులకు భారత్ సహకరించబోతుందా అనే ప్రశ్న మొదలైంది. యుఎస్ ఇజ్రాయెల్ ఆపరేషన్ కి ఒమాన్లోని దుక్ పోర్ట్ వేదిక అయింది. ఇక్కడ భారత్ కి వ్యూహాత్మక లాజిస్టిక్ బేస్ ఉంది. ఇది ఇరాన్ నౌకా కేంద్రాలకు కేవలం 862 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మనం మర్చిపోవద్దు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య భారత యుద్ధ విమాన వాహక నౌక ఇక్కడ మోహరించి ఉంది. దీంతో పాటు నిఘా నీడ P-81 పోసిడాన్ నిఘా విమానాలు ఇరాన్ కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాయి. అంతేకాదు బ్రహ్మోస్ క్షిపణులు కూడా ఇక్కడ భారీగా నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. అంటే ప్లాన్ ప్రకారం ఇజ్రాయెల్ కి చెందిన F-35 యుద్ధ విమానాలు దుక్ ఫోర్ట్ లోనే ఇంధనం నింపుకొని ఆయుధాలతో సిద్ధమై ఇరాన్ పై మెరుపు దాడులకు వెళ్తాయి. భారత స్పెషల్ ఫోర్స్ మరియు ఇజ్రాయెల్ కి చెందిన మొసాద్ కలిసి ఇరాన్ అణు కేంద్రాలను దెబ్బతీయడానికి సర్వం సిద్ధం చేశాయి అంటూ కూడా వార్తలైతే వస్తున్నాయి.